సెనార్ తుఫాన్ ధాటికి ఇండోనేషియా అతలాకుతలమైంది. సెనార్ తుఫాన్ విధ్వంసం కారణంగా ఇండోనేషియాలో విపరీత నష్టం సంభవించింది. ఈ తుఫాన్ వల్ల ఇప్పటి వరకు సుమారు 442 మంది మరణించినట్లు అధికారులైతే నిర్ధారించారు. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక ఈ తుఫాన్ ప్రభావం పొరుగు దేశాలైన థాయిలాండ్, మలేషియాలో కూడా తీవ్ర విధ్వంసం అయితే సృష్టించింది. థాయిలాండ్ లో మాత్రమే 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు అయితే తెలిపారు. ఇక ఇండోనేషియాలో ముఖ్యంగా సుమత్రా దీవుల్లో నష్టం అత్యంత తీవ్రంగా ఉంది. వరదల కారణంగా వేలాది మందికి ఆహారం అందకుండా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లు, భవనాలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతున్నట్లు అధికారులు అయితే చెప్పారు. ఇక మొబైల్ నెట్వర్క్స్ సేవలు దెబ్బతినడంతో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. శాటిలైట్ చిత్రాలు చూపించిన దృశ్యాలు నష్టం ఎంత విస్తృతంగా జరిగిందో స్పష్టంగా తెలియజేస్తున్నాయని రెస్క్యూ సిబ్బంది అయితే చెప్పారు. కేవలం ఉత్తర సుమత్రాలోనే వరదల కారణంగా 200 మంది మరణించగా మరో 200 మంది గల్లంతైనట్లయితే సమాచారం ఉంది. ఇక సెనార్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్వయంగా పర్యటిస్తున్నారు. బాధితులకు ఆహారం, నీరు, వైద్య సహాయం అందించడానికి చర్యలు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.